వీడి పేరు అశోక్. వీడొక అభాగ్య ప్రేమికుడు. కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం వీడి జీవితంలో ఒక బలమైన జ్ఞాపకం నాటుకుపోయింది. మనిషి జీవితంలో ఒక బలమైన సంఘటన జరిగిందంటే అది బలమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎస్, వీడి జీవితంలో కూడా శ్రావ్య అనే అమ్మాయి బలంగా నాటుకుపోయింది. బహుశా వీడి కట్టె కాలి వరకు కూడా ఆ అమ్మాయి మీద ప్రేమ తగ్గదేమో. ఇదే రోజున తనకిచ్చిన మాట తప్పినందుకు ఈ టెంపుల్కు వస్తూ ఉంటాడు. ఎందుకంటే నా కథలో శ్రావ్య ఇప్పటికీ అవే జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. 2 years అయింది వాడిని చూసి. వాడి జీవితంలో జరిగిన సంఘటన వేరెవరి జీవితంలో జరగకూడదు. ఆ జ్ఞాపకాలు వాడు మర్చిపోయాడనో లేదో అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మర్చిపోయాడని అనుకుంటున్నాను. ఫోన్. హలో, చెప్పరా. అరే ఎక్కడా? నైట్ హ్యాంగ్ ఓవర్ మామ. అశోక్ గారు టెంపుల్ దగ్గర వెయిటింగ్ రా. 10 minutes ఉంటారా? ఏయ్, ఏంట్రా లేటు? వీడు ఇంకా మారలేదురా. నేను అదే అనుకుంటున్నారా. వాడిని చూస్తే నాకు చాలా బాధగా ఉందిరా. నైట్ నుంచి వాడు అలాగే ఉన్నాడు రా. వాడు ఇలా అవ్వడానికి కారణం నేనేరా. ఆ రోజు వాడికి చెప్పకపోవడం తప్పు. ఆ రోజు నేను చెప్పుంటే ఇలా అవ్వకపోదును. ప్రేమరా. ఎందుకోట చెప్పాను సంగతి. దొరకకుండా ఉంటారా మీరు? నాకు దొరుకుతారు ఏదో రోజున. కున్నా మామిడి పిల్లకున్న మామిడి తోటకి. నాకు ఇవన్నీ మామూలే, నాకు ఇవన్నీ ఆడంతేరా సిగరెట్లు. వీడికి పిచ్చెక్కిందిరా. హలో అశోక్, ఎక్కడున్నావు? నేను బయలుదేరుతున్నా. అయ్యో, నీకోసం వెయిట్ చేస్తున్నా అమ్మా. అబ్బా, రా త్వరగా. వస్తున్నా. ఏంటి నా కోసం వెయిట్ చేయలేవా? వర్షం ఎప్పుడు వస్తుందని రైతు, నువ్వెప్పుడు వస్తావని నేను. వెయిట్ చేయక తప్పదు కదా. అది నేచర్, ఇది ఫ్యూచర్. డైలాగ్స్ బాగానే చెప్తున్నావు అశోక్. హే, డాడీ వస్తున్నారు. మన పందెం గుర్తుంది కదా? నేను గెలవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓడిపోవడానికి నువ్వు సిద్ధవా? చూస్తే ఎలా గెలుస్తావు? ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త. వస్తానరా. ఓకే నాన్నగారు, బాయ్. అరే మామ,
నువ్వు బ్లాక్ కలర్ వేసుకున్నావు, మా సిస్టర్ కూడా సేమ్ కలర్ వేసుకొస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఆ? రేపేం జరుగుతుందో నువ్వు చెప్పగలవా? రేపు ఏం జరుగుతుందో చెప్పడానికి నేను దేవుణ్ణేంట్రా. చెప్పలేం కదా. నేను కూడా చెప్పలేనురా. ప్రేమ కదా, ఇక్కడ ఏ ఫీలింగ్ కనెక్ట్ అవుతుందో అక్కడ కూడా అదే ఫీలింగ్ కనెక్ట్ అవుతుందని ఒక చిన్న నమ్మకం. ఈ ఫీలింగ్స్ తొక్క తొడగా నేను నమ్మనురా. మా సిస్టర్ సేమ్ కలర్ వేసుకోకపోతే సాయంత్రం నువ్వు పాటిస్తావా? చుబ్బే సేమ్ కలర్ వేసుకొస్తే నువ్వు ఇప్పిస్తావా? ఇప్పిస్తారా? అరే అశోక్, మనమే గెలుస్తాం రా. చూస్తా ఎలా గెలుస్తారు. సేమ్ కలర్ వేసుకొస్తే బాగున్నా, శాంతం తొరగడి బాధ వాళ్ళు ఇరిపోద్ది. వేసుకొచ్చేసిందిరా. నిన్ను చూసిన ఈ క్షణమే నా ఫీలింగే, నా పాటకు దొరికిందే ఈ ట్యూనింగే, నా లైఫ్ ఇక మేకో చూస్తుంటే, నా లైఫ్ ఇక కాదల్ నువ్వే తోడులే. నీ కోసమేగా ఇంత దూరం వచ్చేసాను, కొంచెం చూడులే. లైఫ్ చివరి దాకా కళ్ళు చూపు పిల్ల, చూపు పిల్ల. నిన్ను చూసిన ఈ క్షణమే నా ఫీలింగే, నా పాటకు దొరికిందే ఈ ట్యూనింగే, నా లైఫ్ ఇక మేకో చూస్తుంటే, నా లైఫ్ ఇక కాదల్ నువ్వే తోడులే. ఉదయం లేవగాని పిలుపే నన్నే లేపాను ఎవ్రీడే, నాలో ఏదో అలజడే ఎంతో వింతగా నాకదే. ఊసలే ఊహలై రోజు రోజు నాలో నిండలే, సీతాకొక్క సిలక మల్లె వచ్చావంటే మనో ఎగురనే. నీతో నీతో గడవకు వస్తానే, నాలోని నాలోని పదిలంగా తస్తాలే. నిన్ను చూసిన ఈ క్షణమే నా ఫీలింగే, నా పాటకు దొరికిందే ఈ ట్యూనింగే, నా లైఫ్ ఇక మేకో చూస్తుంటే, నా లైఫ్ కి కాదల్ నువ్వే తోడులే. ఊసులే ఊహలై రోజు రోజు నాలో నిండలే, సీతాకొక్క సిలక మల్లె వచ్చావంటే మనో ఎగురనే. నీతో నీతో గడవకు వస్తానే, నాలోనే నాలోనే పదిలంగా దాస్తాలే. నీతో నీతో గడవకు వస్తానే, నాలోనే నాలోనే పదిలంగా దాస్తాలే.
అడుగురా అశోక్ ఎక్కడా? పద. అబ్బా. బా మార్నింగ్ మార్నింగ్ ఏంట్రా ఇక్కడ? బ్యారేజ్ పక్కలు పెట్టడానికి వచ్చాను బా. ఏంటి టీ తెచ్చా? చూపులతో చంపేస్తున్నాడు రా బాబు వీడు. నాకెందుకులే ఈ బొక్కల గురించి. బ్యారేజ్కి ఎన్ని బొక్కలు బా. ఏంట్రా నీ ప్రాబ్లం? బా నిన్ను కాదు బా, బ్యారేజ్కి బొక్కలు బొక్కలు. ఛా. షిట్. ఏంటాడు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నాడు. సర్లే చూద్దాం. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అశోక్. ఆర్ యూ ఓకే? సార్ చెప్పండి. యూకే వాళ్ళ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. టైం చాలా తక్కువగా ఉంది. ఓకే సార్. ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందంటే మనకు చాలా ఆర్డర్స్ వస్తాయి. ఓకే? ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ మైండ్ అంతా ప్రాజెక్ట్ మీద పెట్టి సక్సెస్ చేయాలి. నీ మైండ్ ఎటు డైవర్ట్ అవ్వకుండా ప్రాజెక్ట్ మీద పెట్టు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. 62, 63, 64, 65, 66. రావయ్య చెప్పరా. అశోక్ ఏంటి ఫోన్ వెయిటింగ్ లో ఉంది? బాస్ ఫోన్ చేశాడు రా. నిజమే చెప్తున్నావు కదా అశోక్? అవునరా, నిజమేరా. అశోక్ ఇలా విసిగిస్తున్నాను నేమనుకోకురా. ఈ మధ్య అబ్బాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా, అదే నా భయం. నీ మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకురా. ఏం శ్రావ్య, చిన్నపిల్లలా ఏం మాట్లాడుతున్నావు? శ్రావ్య ఆగు, 5 minutesలో మళ్ళీ చేస్తా. అశోక్ అశోక్ రే అశోక్, ఏంటిది? ఓ పక్క నీ కెరియర్, మరో పక్క నువ్వు ప్రాణంగా ప్రేమించే అమ్మాయి. దేని మీద పెడుతున్నారు నువ్వు శ్రద్ధ? నీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నాను రా. కొన్ని రోజులు శ్రావ్యని ఆగమని చెప్పు. శ్రావ్యని చెప్తే ఉంటుంది కదరా. ఒకసారి చెప్పు చూడు, బాగా ఆలోచించు, పిలిచి మాట్లాడు. కెరీర్లో ఎలా ఉండాలో మాకు నువ్వు చెప్పిన తర్వాతే అర్థమైంది. అటువంటి కెరీర్లో నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతావని నీ పర్సనల్ మ్యాటర్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? నా పర్సనల్లా? మీరు కాకపోతే ఇంకెవ్వరు ఇన్వాల్వ్ అవ్వలేరురా. అరే తను కలిసి చెప్తారా? అరే తరుణ్, చెప్పరా. నువ్వు కార్తిగాడు రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఎందుకురా? నేను చెప్పించాయి. ఓకేరా. శ్రావ్య, ఇప్పుడు ఎక్కడున్నావురా? మాట్లాడదాం అనుకుంటే ఫోన్ పెట్టేస్తావు. ఎందుకు? సరే అలుగుదుగాను కానీ నువ్వు టెంపుల్ దగ్గరికి అర్జెంటుగా రా. ఇప్పుడు కుదరదు, డాడీ ఉన్నారు. నువ్వు 1/2 అవర్లో వస్తున్నావు. ఓకే బాయ్. అశోక్ 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 ఏంటి అశోక్ ఇక్కడికి రమ్మన్నావు? ఏం చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. జస్ట్ వెయిట్ శ్రావ్య. ఏంటి జస్ట్ వెయిట్? నాకు చాలా టెన్షన్గా ఉందిరా. హే తరుణ్, కార్తీక్, ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు, చెప్పండి ప్లీజ్. శ్రావ్య, నాకు తెలుసు శ్రావ్య. నువ్వు దేని గురించి అనుకుంటున్నావో అదే జరగబోతుంది.
ఎస్, ఈ క్షణం నీకు నాకు పెళ్లి జరగబోతుంది. వాట్ అశోక్, ఇంత సడన్ గా? ఆర్ యూ జోకింగ్? నేనేమైనా జోక్ చేశానా నవ్వడానికి? చుట్టూ పరిస్థితి చూసినా నీకు అర్థం కావట్లేదా? Be serious. అశోక్, ఏంటి ఇంత సడన్ గా? నేనేం ప్రిపేర్ అవ్వలేదు. పెళ్ళంటావేంటి? పిచ్చి పట్టిందిరా నీకు? నీ ఇక్కడ ఏం చేసినా ఏం మాట్లాడినా నేను మాట్లాడిన తర్వాతే. పేరు పేరున చెప్పలేను, దయచేసి అమ్మా అర్థం చేసుకోండి. అశోక్, ఇది కరెక్ట్ కాదేమోరా. ఎక్కడికి రా? దేవుడా, ఏం చేస్తాడు వీడు? నువ్వే కాపాడాలి. ఏమన్నావు శ్రావ్య? ఏమోరా బాబు. ప్రిపేర్ అవ్వలేదా? ఏ అమ్మా నాన్న గుర్తొచ్చారా? మరి అన్ని ప్రామిసులు చేయించుకున్నావు కదా శ్రావ్య, పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసావుగా. నా భయం నాది. చూడు శ్రావ్య, ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉంటున్నారో చూసి నువ్వు నన్ను అలాగే కాల్కులేట్ చేయడం తప్పు కాదు శ్రావ్య. ఎందుకంటే రోజు రోజుకి అమ్మాయిల మీద జరుగుతున్న మోసాల వల్ల ఇన్నాళ్ళు నా ప్రేమ ఈ క్షణం వరకు ఏ మార్పు లేదు. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం రా. పిచ్చిదానా, రోజుకి 24 గంటల్లో నిన్ను తలుచుకొని నిమిషం లేదు, సెకండ్ లేదు. అంత పిచ్చి నువ్వంటే. శ్రావ్య, అలాగని నా మీద నీకు ప్రేమ లేదని నేను అన్ను. చచ్చేంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఒకవైపు, ఇంకోవైపు మన ఇద్దరం కలిసి జీవించే జీవితం. అటువంటి జీవితాన్ని మీలాంటి అమ్మాయిలు అస్సలు ఆలోచించరు. ప్రేమించామా, ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకున్నామా, అంతే కదా. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. నేను అలాగే అనుకున్నాను, అంతే. శ్రావ్య, నీకు నేను ఏ రోజు ప్రపోజ్ చేశానో తెలుసా? సాటర్డే సండే, సాటర్డే సండే. సండే? ఆర్ యూ షూర్? కాదు కాదు, సాటర్డే. శ్రావ్య, నేను నిన్ను ప్రేమించి ఇప్పటికి, అంటే ఈ రోజుకి 3 years అవుతుంది. April 14, 2015 ఆదివారం 4 PM ప్రపోజ్ చేశా. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసిన రోజు April 15, 2015, అంటే నెక్స్ట్ డే సోమవారం, టైం 4 AM ఫోన్ చేసి మరీ చెప్పావు కదే ఐ లవ్ యూరా అని. ఇప్పటికీ మనం ప్రేమించుకొని 1080 రోజులైంది. అదే గంటల్లో చూసుకుంటే 25,920. అదే సెకండ్స్లో చూసుకుంటే 35,64,000 సెకండ్స్. నేను నీకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన రోజు April 16, 2015 మంగళవారం, కాఫీ డేలో ఇచ్చా. టైం 6 PM. ఆ రోజు నీ బర్త్డే. నేను ఇప్పటి వరకు నీకు ఎన్ని సారీలు చెప్పానో తెలుసా? 950 సారీలు. శ్రావ్య, నా ప్రేమ స్వచ్ఛమైనది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. నాకు 1 year టైం ఇవి. ఈ 1 yearలో నిన్ను పెళ్లి చేసుకుని మరుక్షణం నువ్వు అడిగిన కోరికలు అరగంటలో నీ ముందు ఉంచుతా. నిన్ను విడిచి వెళ్ళిన ఈ 1 year నీతో గడిపిన క్షణం నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. నేను పీల్చే శ్వాసలో నువ్వు ఉంటావు. నీ మీద ప్రేమ ఇంకా ఎలా చూపించాలో నాకు తెలియదు శ్రావ్య. ఐ లవ్ యూ. నేను నీ వాణ్ణి. కాదంటావా? నిన్ను పెళ్లి చేసుకొని చాలిన డబ్బుతో జీవితం ఏ దారి తీసుకెళ్తుందో తెలియదు. నిన్ను తీసుకొని ముందుకెళ్ళమంటావా? అలా చేస్తే దారి దొరుకుతుంది, కానీ పరిష్కారం దొరకదు. చూడు శ్రావ్య, పవిత్రమైన మంగళసూత్రం నీ దగ్గర ఉంది. ఈ క్షణమే ఇప్పుడే పెళ్లి చేసుకోమంటావా? నేను రెడీ. పంతులు గారు అక్కడే ఉన్నారు. ప్రతి కథలో అమ్మాయి వాళ్ళ అబ్బాయిలకి కష్టాలే. ట్రెండ్ మారుద్దాం. నా కథలో శ్రావ్య ఇక్కడుంది. చూడండి, లైఫ్ గురించి ఆలోచిస్తున్నారా? లైఫ్లో ఎలా ఉండాలో ప్లాన్ చేసే వాళ్ళు మాత్రం తక్కువ.
నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. నీ ప్రేమ ఫలించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. శ్రావ్య, రేపే నా ప్రయాణం. నువ్వు 10 కల్లా స్టేషన్కి వచ్చి నేను వెయిట్ చేస్తుంటా, ఓకేనా? రేపే వెళ్ళిపోవాలా అశోక్? సర్లే, ఉండిపోతాలే. వద్దులే, నేనే వస్తా నేనే వస్తా నేనే వస్తా నేనే వస్తా నేనే వస్తా నేనే వస్తా. రా ఫాస్ట్గా రా. నీ వల్ల లేటు. టికెట్ అడిగిచ్చే. బంగారు టికెట్ వస్తుందిలేరా, కంగారు పడుకో. చాలా బాగా చూసింది. వస్తుందిలేరా. వస్తుందిలే, ఎందుకు బాధపడతావు? ఫోన్లో మీ చెల్లి. ఏంటి ఏడుస్తున్నావా? ఏడవనులే, కానీ ఆగడం లేదురా. ఏం పర్వాలేదులే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఫోన్ చేస్తూ ఉండు. ఆల్ ద బెస్ట్ అశోక్. ఐ లవ్ యూ రా. లవ్ యూ బంగారం. నువ్వు ఇచ్చిన సపోర్ట్ 1 year 1 hourలో గడిచిపోవాలి. అరే మామ, టైం అయిందిరా. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. వస్తాను శ్రావ్య, బాయ్. హృదయంలో దాగున్న ఈ చిట్టి ప్రేమ నా నుండి వెళుతోంది. ఈ చిట్టి ప్రేమ మురిపించి మరిపించి నా చిన్ని ప్రేమ ఒంటరిగా నన్నొదిలి వెళుతున్న ప్రేమ. చెప్పరా శ్రావ్య, ఎందుకు ఏడుస్తున్నావు అశోక్? నీకెలా తెలుసురా నేను ఏడుస్తున్నా అని? నువ్వే చెప్పావు కదరా, ఇక్కడ ఏం ఫీలింగ్ కనెక్ట్ అవుతుందో అక్కడ కూడా అదే కనెక్ట్ అవుతుందని. ఎదలో ఏదో బాధే కన్నీళ్లకు నే బానిసవాలే. కలలో అనుకోలేదే ఈ రోజు వస్తుందని అనుకోలేదే. వెళ్ళిపోతున్నావా నువ్వే నా ప్రేమ. వెళ్ళిపోతున్నావా నువ్వు నన్నొదిలేసి. వెళ్ళిపోతున్నావా నువ్వే నా ప్రేమ. వెళ్ళిపోతున్నావా నువ్వు నన్నొదిలేసి. చూడు శ్రావ్య, నీకు ఓ పెళ్లి సంబంధం చూశాను. అబ్బాయి చాలా మంచివాడు. వాళ్ళు రేపు వస్తున్నారు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కాస్త బుద్ధిగా ఉండు. నాన్న, నేను అశోక్ అనే అబ్బాయిని ప్రేమించాను. ఉం? నాకు ఇంకా 1 month టైం కావాలి. ఏంటి 1 month టైం కావాలా? తల్లిదండ్రులతో చెప్పే సమాధానం ఏది? నాన్న, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను. తనని తప్ప వేరే అబ్బాయిని నా లైఫ్లో ఊహించుకోలేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న గౌరవం లేకుండా బుద్ధిగా నేను తెచ్చిన సంబంధం చేసుకో. నా వల్ల కాదు నాన్న. ఏమన్నావు? నాకన్నా ఆ అబ్బాయి ఎక్కువ నీకు? ప్లీజ్ నాన్న, ఆ అబ్బాయిని ప్రేమించాను, ఒప్పుకోండి నాన్న.
ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని నువ్వు ప్రేమించానని చెప్తే హ, దానికి మేము ఒప్పుకొని నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసి పంపించేయాలా? ఎందుకేనా నిన్ను కష్టపడి 25 ఏళ్ళు అల్లారుముద్దుగా పెంచింది? 25 ఏళ్ళు బానే పెంచారు నాన్న. కానీ మిగతా ఏళ్ళు నేను కలిసి జీవించేవాడిని మాత్రం ఎంచుకోవడం నేను చేసిన తప్పా నాన్న? 25 ఏళ్ళు బాగానే పెంచావని చెప్పావు. జీవితాంతం ఇంకా బాగా చూసేవాడిని ఎంచడం మా తప్ప? నాన్న ప్లీజ్ నాన్న. నాన్న 1 మంత్ ఆగండి. అశోక్ వచ్చి మాట్లాడతాడు. తను ఎలాంటి వాడో మీకు తెలుస్తుంది. నేను వాడితో మాట్లాడడం ఏంటి? ఈ ప్రేమ దమ ఇవేమి నాకు నచ్చావు. నా గౌరవం దెబ్బతింటుంది. అంటే నేను ప్రేమించిన వాడికి గౌరవం లేదనా నాన్న అర్థం? ఏమో, ఎవడికి తెలుసు? అన్ని పనులు మాకు చెప్పే చేస్తున్నారా? నాన్న నాకు వాడే కావాలి. మీరేమన్నా నేను వాడినే పెళ్లి చేసుకుంటాను. ఏయ్! చూడు శ్రావ్య, వాడే కావాలనుకుంటే తక్షణం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. ఈ ఇంట్లో ఉండాలనుకుంటే మాత్రం నేను తెచ్చిన సంబంధం చేసుకో. మీ తెచ్చిన సంబంధం నాకు అవసరం లేదు నాన్న. నాన్న నాకు అశోక్ కావాలి. నాన్న మీరు వాడి క్యారెక్టర్ లేదన్నారు కదా, నిజానికి వాడికే నాన్న గౌరవం ఉంది. వాడు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎప్పుడూ చేసుకోవచ్చు. కానీ లైఫ్లో బాగుంటేనే వైఫ్ని బాగా చూసుకుంటానని చెప్పాడు. తను రావడానికి ఇంకా 1 మంత్ టైం ఉంది. ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి. తను లేకుండా నేను ఉండలేను. నో, ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే నా కూతురు చచ్చిపోయిందనుకుంటాను. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి నాన్న. నాన్న వెళ్ళిపో. నాన్న ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి వెళ్ళిపో. నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. వెళ్ళిపో. నాన్న నా కూతురు చచ్చిపోయింది అంతే. అరే ఎక్కడున్నారా? మామ బయట ఉన్నావురా? అరే శ్రావ్య ఫోన్ పని చేయట్లేదేంటి? శ్రావ్య వచ్చిందిరా, బయట ఉంది. ఓకే వచ్చేస్తున్నా. ఏరా ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను. ఏం మొహాలు అలా పెట్టారు? ఉమ్. సరే శ్రావ్య అది రా పద. ఏంట్రా అలా ఉన్నావు? పదమామా ఫాస్ట్ గా పనవరా, నా కోసం శ్రావ్య వెయిటింగ్ అక్కడ. రే ఏంటి ఇలా తీసుకెళ్తున్నారు? అరే మామ దిగరా. రే ఏంటి ఎక్కడ తీసుకొచ్చారు? శ్రావ్య 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 నువ్వెంత పిలిచినా శ్రావ్య రాదురా. రే జోక్ చేయకు చంపేస్తా. కరడా శ్రావ్య ఎదురా 2 years అయిందిరా తను. శ్రావ్య చనిపోయింది బా. శ్రావ్య చనిపోయిందిరా. ఏం శ్రావ్య ఎక్కడున్నావు? తరుణ్ అర్జెంటుగా అశోక్ ఫోన్ చేసి రమ్మను. శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు? 1 month టైం ఉంది వాడు రావడానికి. అప్పటి వరకు వెయిట్ చేయి. లేదు తరుణ్, నాకు అశోక్ కావాలి. అర్జెంటుగా కాల్ చేయి. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. ప్లీజ్. శ్రావ్య
వాడు వెళ్ళేటప్పుడు అంతా చెప్పే కదా వెళ్ళాడు. ఇప్పుడు వాడికి జరిగిందంతా చెప్తే వాడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. శ్రావ్య, నేను చెప్పిన మాట విను. నువ్వు వాడికి ఫోన్ చేయొద్దు. అనవసరంగా వాడి కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. అర్థం చేసుకో. అంటే నేను బయటే ఉండిపోవాలా? అర్థం చేసుకో శ్రావ్య, ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు. మీ డాడీ కంగారు పడతారు. అన్నీ అవే సర్దుకుంటాయి. శ్రావ్య, ఛే! ఎవరైనా చిన్న దెబ్బ తగిలితేనే అమ్మానంటారా, కానీ తను చనిపోయే చివరి క్షణంలో కూడా నీ పేరు తలుచుకుందరా. లోకాన్ని శాసించే ఈ చిన్ని ప్రేమ నా గుండెను కోసింది ఈ చిట్టి ప్రేమ. లోకాన్ని శాసించే ఈ చిన్ని ప్రేమ నా గుండెను కోసింది ఈ చిట్టి ప్రేమ. ఎదలో ఏదో గాయం విషమైనన్నే కాటేసిందే. చెలియా నువ్వికలేవే, నీ ప్రేమే నాకికరాదే. పోవే అమ్మాడి, 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 పోవే అమ్మాడి. బాబా ఏడకరా. 1 year టైం అడిగా శ్రావ్య. నువ్వు వెళ్ళమంటేనే కదా నేను వెళ్ళాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నన్ను ఒంటరి వాళ్ళు చేస్తావు. ఒంటరి వాళ్ళు చేస్తావు. పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అరే అశోక్, ఇంకెన్నాళ్ళరా? ఇలా నువ్వు తన మీద ప్రేమ పెంచుకుంటూ పోతున్నావు. ప్రేమించొద్దని మేము చెప్పవురా, చెప్పలేం కూడా. కానీ ప్రేమను మాత్రం కొంచెం తగ్గించుకోరా. నీ కెరీర్ ఏమవుతుందా అని భయపడి ప్రతి క్షణం చస్తున్నావురా. ప్రేమ సమయం బట్టి పెరగడానికి తగ్గడానికి అదేమైనా బంగారమరా, ప్రేమరా, నా శ్రావ్యరా. పెరగడమే కానీ తగ్గడం ఉండదు. అరే అశోక్,
మనిషి సహనాన్ని ప్రేమ పరీక్షిస్తుంది. గెలుపు ఓటమిలు అనేది విధి నిర్ణయిస్తుంది. నిశ్చల స్థితిలో మనకి కనబడేది ప్రేమ. ఆ ప్రేమ నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది, మళ్ళీ నవ్విస్తుంది. తిరిగి మన బాధ్యత గుర్తొచ్చి జీవితమే పడిగేస్తే ప్రేమ మనకు దూరం అవుతుంది. కాదు కాదు, ప్రేమ ఎప్పటికీ దూరం కాదు. ప్రేమించిన అమ్మాయి తన జ్ఞాపకాలన్నీ కలిపి మన గుండెల్లో భద్రంగా దాచిపెట్టి తాను దూరం అవుతుంది. నిజమైన ప్రేమ ప్రేయసి ఉండగా ప్రదర్శించడం కాదు, తాను లేకపోయినా తన జ్ఞాపకాలని గుండెల్లో దాచుకోవడమే నిజమైన ప్రేమ. మీ అసిపాప్.